హలో హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ ముంబైలో తెలుగు అమ్మాయిని. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి ఓట్స్తో దోశలు వేసానండి. ఫస్ట్ టైం అండి ఇలా వేయటం, అయినా సరే చాలా బాగా వచ్చినాయండి. ముందుగానే ఓట్స్ని కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. నానిన ఓట్స్ని మిక్సీ చేసుకోవాలండి, మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయిందండి. ఎక్కువ ఎక్కువ తిప్పక్కర్లేదు, కొంచెం తిప్పితే సరిపోద్ది, మెత్తగా అయిపోద్దండి. వాటర్లోంచి అదంతా పిండేసుకొని మిక్సీ వేసేసుకుంటానండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇందులో బియ్యపు రవ్వ కలపాలండి. బియ్యం పిండి ఉంటుంది కదా, అది కలిపితే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. లేకపోతే చాలా ఓట్స్ అనేవి మెత్తగా ఉంటాయి కదండి, అందుకని లేకపోతే మెత్తగా అయిపోతాయండి. బియ్యం పిండి కలిపితే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. ఇందులో అవసరమైతే ఇందులో పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరనేసి నేను వేయలేదు. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే బియ్యం పిండి వేసేసుకున్న తర్వాత తినేవాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసుకోవచ్చు. ఈ మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసిన తర్వాత అందులో బియ్యం పిండి వేసానండి, 4 గంటలు. అమ్మ ఇంటికి తెచ్చుకున్నాను వరిపిండి. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ ఉండవు కదా ఇంట్లో, అందుకని అక్కడి నుంచి వస్తూ కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను, వంట సామాన్లు. బియ్యం పిండి వేసేసి కలిపేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి కాసేపు నాననిచ్చానండి. కొంచెం నానితే బాగుంటుంది అనేసి ఇది కలిపేసి పక్కన పెట్టుకొని ఈలోపు వంట చేసుకుంటానండి. బియ్యం పిండి వేసేసి కలిపేసానండి. కొంచెం వాటర్ వేసి ఆ మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ వేసానండి. అందులో కూడా చాలా ఓట్స్ ఉండిపోయింది, అదంతా నీళ్ళు వంచేసి అందులో ఓట్స్ అంతా ఇందులో కలిపేసాను. ఇది దోశ బ్యాటర్లో కలుపుకోవాలండి. దోశ బ్యాటర్లో కలుపుకున్నానండి. చూడండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుంటాను. ఈలోపు ఈయన టైం అయిపోతుంది, బాబా దోశలు వేయాలి కదా. 4 దోశలు వేసి ఈయనకి ఇచ్చేసాను. దోశలు అయితే చాలా అంటే చాలా మృదువుగా ఉన్నాయండి, చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొబ్బరికాయ చట్నీతో ఇంకా బాగుందండి. కొబ్బరికాయ చట్నీతో వేసుకోవాలండి. ఇందులో కొబ్బరికాయ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. తర్వాత ఇదే ప్యాన్లో నేను చపాతీలు కూడా కాల్చేసానండి. ఈయనకి టైం అయిపోతుంది కదా, ఫాస్ట్గా 4 చపాతీలు ఈయనకి కాల్చేసాను. ఇలా కూర అయితే వేసానండి. పోపు వేసి దాంట్లో క్యాబేజీ, పసుపు, ఉప్పు వేసి వేగించానండి. ఇది బాగా వేగాలని చూసారండి, ఎంత పొగలుగా వస్తుందో. ఇప్పుడే మూత తీసానమాట, అందుకే పొగలు వస్తున్నాయి. ఇందులో వేరుశనగుళ్ళు, కొబ్బరికాయ మిక్సీ పట్టేసి వేసానండి. అందులో కారం వేసానండి. కారం ఎక్కువైతే పట్టదండి, కొంచెమే వేసుకోవాలి. ఇది ఫ్రై కదండి, ఎక్కువ కారం పట్టదు. అందులోకి చపాతీలోకి ఏ కూర వండుకున్నా అందులో కారం ఎక్కువ వేసుకోకూడదండి, లేకపోతే తినలేము. రైస్లోకి సరిపోతుంది కానీ చపాతీలకు కారం తక్కువ వేసుకోవాలండి. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని అయిపోయిందండి. డబ్బా రెడీ చేసేసాను. ఈలోపు మా ఇంట్లోకి ఒక బటర్ఫ్లై వచ్చిందని మా పిల్లలు దాంతో చాలా అంటే చాలాసేపు ఆడారన్నమాట. విండో క్లోజ్ చేసేసి వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళ డాడీ తిట్టేశారు దాన్ని బయటికి పంపించి అలా చేయకూడదు అనేసి. వర్షాకాలం కదండి, బటర్ఫ్లై అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. చూసారా వాటికి ఎలాగ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. బటర్ఫ్లైలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి, చూడడానికి చాలా అందంగా ఉంది అన్నమాట. దాని రెక్కలు కూడా డిజైన్ చాలా అంటే చాలా నీట్గా అందంగా ఉంది. బటర్ఫ్లై చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదండి. ఈలోపు వాళ్ళు ఏమో విండో క్లోజ్ చేసేసారు, వెళ్ళకుండా తీసేసారండి. వాటిని ఇప్పుడు బయటికి పంపుతాకి ఈయన రెడీ చేశారు. ఈయన వద్దు అని పట్టుకొని బయటికి వేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. ఈయన పట్టేసుకుని బయటికి వేస్తారండి. ఇప్పుడు పిల్లలేమో ఇంకా ఉంచు దాంతో ఆడుకుంటారండి, అలా చేయకూడదు అనేసి బయటకు వదిలేసారండి. ఈలోపు మా చిన్న అమ్మాయికి ట్యూషన్ టైం అయిపోయింది, ట్యూషన్లో వదిలేసి వచ్చాను. పక్కనే మా ఆంటీ అని ఉంటారన్నమాట, వాళ్ళు కేకేశారు, కాకరకాయ కూర వండుకున్నారంటండి. కూర వేస్తానన్నది. చూసారా, కాకరకాయ ఫ్రై మరాఠీ వాళ్ళు చేసుకున్నారు. ఇది ఆ పైన ఉంటారండి ట్యూషన్ టీచర్. ట్యూషన్ వదిలేం కదా, పక్కన మాట వీళ్ళు. ఆంటీ కేకేశారు అన్నమాట ఆంటీకి. వాళ్ళ ఇంట్లో ఫిష్ అయితే చూసానండి ఫస్ట్ టైము, చాలా అంటే చాలా బాగుందండి ఫిష్. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫిష్ని అయితే మీరు చూడలేదు.
మీరైతే చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. అదొక ఫ్లవర్ లాగా ఉన్నదండి దాని మొత్తం అన్నీని ఫిష్. దాని స్కిన్ కూడా చాలా అంటే చాలా మెరుస్తుందండి. చమ్కీలు పొలుసు అంటారు కదా, అవి చాలా అంటే చాలా మెరుస్తుంది. ఇంకా దానికి ఎంత హెయిర్ చూస్తే అదొక ఫ్లవర్ లాగా నీటిలో చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. నాకు కూడా ఇలాంటి ఫిష్ కొనుక్కోవాలనిపిస్తుంది. మా పిల్లలు ఇంకా చూడలేదు, చూస్తే రోజు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఫిష్ అంతా ఎంత ఖరీదు ఉంటుందో చెప్పండి. వాళ్ళైతే 250 కొన్నారంట ఒక ఫిష్ని. ఇవి గమ్మున దొరకవంటండి, ఎప్పుడో కానీ దొరకవు ఇలాంటి ఫిష్లు. నేను గూగుల్లో చూసాను అనమాట ఇలాంటి ఫిష్. ఇది రేర్ అంటండి. చాలా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. లోపు కాయగూరలు తెచ్చేసి వంకాయ వేసి రైలు వేసి వండేసాను, అయిపోయింది. ఇడ్లీ పిండికి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సామాన్లు కడిగేసుకున్నా. ఇంకా నా పని ఇక్కడితో అయిపోయింది. ఇల్లు తడుగుడు కూడా పెట్టేసుకున్నాను అండి. సామాన్లు సర్దేసుకుంటే ఇంకా నాకు క్లీన్ అయిపోయినట్టే.